జగన్మోహన్ రెడ్డి కొత్త డ్రామా ఒకటి ప్రారంభించాడు నిన్నే. జగన్మోహన్ రెడ్డి మార్క్ అంట. ఆ మార్క్ ఏంటో ఒక్కసారి చెప్తాను మీ అందరికి. మన హయాంలో 200 రూపాయలు కరెంటు ఛార్జీలు వచ్చే బిల్లు ఇప్పుడు ఎంత తల్లి? 1000 రూపాయలు అవునా కాదా? 1000 రూపాయలు అవునా కాదా? ఇది జగన్ మార్క్. 60 రూపాయలు మద్యం బాటిల్ ఆ రోజు, క్వార్టర్ బాటిల్ ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు? 200. అది జగన్ మార్క్. అవునా కాదా? అవునంటే గట్టిగా చప్పట్లు కొట్టి చెప్పండి, ఇది జగన్ మార్క్ అని. పెట్రోల్ డీజిల్ దేశంలోనే మనమే టాప్, ఇది జగన్ మార్క్. నిరుద్యోగంలో 24%, ఇది యువతపై జగన్ మార్క్. ఈ వెర్రి బాగుల ముఖ్యమంత్రి ఇది మంచి రికార్డు అనుకుంటున్నాడు. ఇది మన కర్మ. ఆ రోజు మీరు చూస్తే ఉచితంగా దొరికే ఇసుక కేజీలు చొప్పున లెక్కేసి అమ్మేస్తున్నాడు ఈ రోజు. ఇది జగన్ మార్కు. చరిత్రలో ఎప్పుడు లేని విధంగా గోని సంచులు కూడా ఇవ్వలేకపోవడం జగన్ మార్కు తయారైంది. ఇంకో పక్క దళితులను చంపి డోర్ డెలివరీ చేయడం ఎస్సీ వర్గంపై వేసినటువంటి జగన్ మార్కు. పెట్రోల్ పోసి బీసీ బిడ్డను దహనం చేసిన వాళ్ళు బయట తిరగడం అసలు సిసలైనటువంటి జగన్ మార్క్. ఇది పరదాలు కట్టుకుని ప్రజల్లోకి వెళ్లడం, సీఎం కోసం చెట్లు నరకడం ఈ సైకో మార్క్. ఇది రివర్స్ నిర్ణయాలతో రాష్ట్రానికి రాజధాని లేకుండా చేయడం సైకో జగన్ మార్క్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. గంజాయి సరఫరాలో దేశంలో నెంబర్ 1 అదే జగన్ మార్క్. మా ఆడబిడ్డలు గుర్తుపెట్టుకోవాలి, ఒక్కసారి గంజాయి అలవాటు అయితే ఇంకా ఆ బిడ్డలు మన చేతుల్లో ఉండరు. ఈ రోజు నేను అడుగుతున్నా, గంజాయి దొరకని ప్రదేశం ఏమైనా ఉందా? ఆంధ్రప్రదేశ్ అడుగుతున్నా. దేశానికే సరఫరా చేస్తున్నారు అంటే వ్యవసాయం తెలియదు కానీ గంజాయి మాత్రం బ్రహ్మాండంగా తయారు చేసే పరిస్థితికి వచ్చారు.